రేపే మొదటి మాఘ ఆదివారం. ఎంతో పవిత్రమైన రోజు. మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ ఆదివారాలు మాఘమాసంలో పవిత్రమైన రోజులు. ఎందుకంటే ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు ఆ సూర్యభగవానుణ్ణి విశేషంగా పూజిస్తారు. మాఘపు ఆదివారం నోములు నోచుకుంటూ ఉంటారు. మాఘ ఆదివారం ఎంతో మహత్యం కలిగిన రోజు. ఇది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది. మాఘ ఆదివారం నాడు ఎవరైతే సూర్యుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి, పుత్ర పౌత్రాభివృద్ధి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాక్కు. మాఘ ఆదివారం అరుణోదయ వేళ చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు. ఈ సమయంలో నదీ స్నానం చేయాలి, లేదా ఇంట్లో అయినా సరే తప్పక స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్యోదయ కాలంలో సూర్య భగవానుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. అయితే ఈ మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, మీ దరిద్రమంతా కూడా పోతుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కన్నా ముందు కుక్క చెప్పిన ఒక మంచి కథను విందాం. ఈ కథ వినటం వల్ల మీకు జ్ఞానం వస్తుంది. మంచి నీతి కథ ఇది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళ్తే, రావణ సంహారం తరువాత రాముడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. రాముడు దయా ధర్మాలు కల రాజుగా ప్రసిద్ధి చెందాడు. ప్రతిరోజు కొలువులో ప్రజల సమస్యలను తీర్చడానికి ఆయన ప్రయత్నించేవాడు. ఒకరోజు సాయంత్రం కొలువులో తన సమావేశాలు ముగించుకున్న తర్వాత ఆయన తమ్ముడైన లక్ష్మణుడిని ఒక్కసారి బయటకు వెళ్ళి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో చూడమన్నాడు. లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకిత భావం. బయటకు వెళ్ళి చూసి ఎవ్వరూ లేరు, ఇవాల్టికి కొలువు చాలించవచ్చు అన్నాడు. రాముడు మళ్ళీ ఒక్కసారి వెళ్ళి చూడు, ఎవరైనా ఉండవచ్చు అన్నాడు. ఇది కొంచెం అసాధారణమైన విషయమే. ఎందుకంటే తను అప్పుడే వెళ్ళి చూసి వచ్చాడు. కానీ రాముడు మళ్ళీ వెళ్ళి చూడమన్నాడు. లక్ష్మణుడు మళ్ళీ వెళ్ళి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అతను లోపలికి రాబోతూ ఉంటే ఒక కుక్కను గమనించాడు. అది విచారంగా కూర్చుని ఉంది. పైగా దానికి తల మీద గాయం కూడా ఉంది. కుక్కను చూసి లక్ష్మణుడు, నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నావా అని అడిగాడు. కుక్క, అవును, నాకు రాముడే న్యాయం చెయ్యాలి అని సమాధానమిచ్చింది. సరే, లోపలికి రమ్మని లక్ష్మణుడు దానిని లోపలికి తీసుకువెళ్ళాడు. కుక్క లోపలికి వచ్చి రాముడికి ప్రణామం చేసి, ఓ రామ, నాకు న్యాయం చెయ్యాలి. ఏ కారణం లేకుండా నేను హింసకు గురి అయ్యాను. నేను ఊరికినే నా పాటికి నేను కూర్చుని ఉన్నాను. అసలు ఏ కారణం లేకుండానే సర్వార్థ సిద్ధుడు అనే ఒక మనిషి వచ్చి నా తల మీద ఒక్క కర్రతో కొట్టాడు. నాకు న్యాయం కావాలి అంది. వెంటనే రాముడు సర్వార్థ సిద్ధుడిని, అతడు ఒక బిచ్చగాడు, అతడిని తీసుకురమ్మని సైనికుల్ని పంపాడు. సైనికులు అతన్ని తీసుకువచ్చారు. రాముడు, ఈ కుక్క ఏ కారణం లేకుండానే నువ్వు కొట్టావని చెప్తుంది, నీవేమంటావు అన్నాడు. దానికి సర్వార్థ సిద్ధుడు, అవును, ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను. నేను భిక్ష కోసం తిరుగుతూ ఉన్నాను. భిక్ష దొరకలేదనే తొందరలో ఉన్నాను. నేను ఆకలి బాధ ఓర్చుకోలేక కోపంతో చికాకుతో ఉన్నాను. నాకు పదే పదే అడ్డొస్తే తొలగి పొమ్మని హెచ్చరించాను. ఈ కుక్క నా దోవలో కూర్చుని ఉంది. ఆ కారణంగానే నేను కోపంతో చికాకుతో ఈ కుక్కను తల మీద కొట్టాను. మీరు నాకు ఏ శిక్ష వెయ్యాలనుకుంటే అది వెయ్యండి అన్నాడు. అప్పుడు రాముడు ఈ విషయం తన మంత్రులతో, సభలోని వారితో చర్చించాడు.
ఈ బిచ్చగాడికి ఏ శిక్ష వెయ్యాలంటారు అన్నాడు. వారందరూ ఆలోచించారు. కొంచెం ఆగండి, ఇది ఎంతో క్లిష్టమైన సమస్య. మొదట ఇది ఒక మనిషికి ఒక కుక్కకు మధ్య సమస్య. మనకు తెలిసిన ధర్మాలన్నీ ఇక్కడ వర్తించవు. మీరు రాజు కాబట్టి మీరే తీర్పు చెప్పవచ్చు అన్నారు. రాముడు ఆ కుక్కను నువ్వు ఏమంటావు, నువ్వు ఏదైనా సలహా ఇస్తావా అన్నాడు. ఆ కుక్క అవును, అతనికి వేయడానికి సరైన శిక్ష ఏదో నాకు తెలుసు అంది. అదేమిటో చెప్పమన్నాడు రాముడు. కోలంచర మఠానికి ఇతనిని మఠాధిపతిని చెయ్యండి అంది కుక్క. దానికి రాముడు సరేనన్నాడు. ఆ బిచ్చగాడిని కోలంచర మఠానికి మఠాధిపతిని చేశారు. ఇది ఎంతో ప్రఖ్యాతిగాంచిన మఠం. రాముడు ఒక ఏనుగుని తెప్పించాడు. శిక్షకు సంబరపడిపోతూ ఆ బిచ్చగాడు ఏనుగుని ఎక్కి సంతోషంగా మఠానికి వెళ్ళాడు. సభలోని వారు ఇదేం తీర్పు, అసలు ఇది శిక్షేనా, అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు అన్నారు. అప్పుడు రాముడు ఆ కుక్కను వివరించి చెప్పమన్నాడు. అప్పుడు ఆ కుక్క పూర్వజన్మలో నేను కౌలంచర మఠానికి అధిపతిని. నేను అక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్ళాను. ఈ మఠం ఎంతోమందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించటంలో తోడ్పడింది. నాతో పాటు ఇంకా అందరికీ ఇదే ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలన్న అంకిత భావంతోనే మొదట వెళ్ళాను. నేను ఎంతో కృషి చేశాను, చేయగలిగిందంతా చేశాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేరే ప్రభావాలకు అప్పుడప్పుడు లొంగిపోయాను. చాలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను, కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను. మఠాధిపతిని కావటం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి. చాలాసార్లు నేను కాదు, నా అహంకారం పనిచేసింది. ఎన్నోసార్లు ప్రజలు నా స్థాయికి ఇస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాణ్ణి. ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడటం మొదలుపెట్టారు. నా అంతరంగంలో నాకు తెలుసు నేను అలా లేనని. కానీ నేను ఓ సాధువులా ప్రవర్తించటం మొదలుపెట్టాను. ఒక సాధువుకు చేయవలసినవి నాకు చెయ్యాలని హక్కుగా అడిగాను. నా పరిణామానికి నేను పూర్తిగా అంకితమవ్వలేకపోయాను, కానీ అలా నటించటం మొదలుపెట్టాను. ఎలాగో ప్రజలు అందుకు సహకరించారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మెల్లగా నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద, నా చుట్టూరా ఉన్నవారి ఆధ్యాత్మిక ఉన్నతి మీద అంకిత భావం సడలింది. ఎన్నోసార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారి తప్పాను. ఈ సర్వార్థ సిద్ధికి ఈ బిచ్చగాడికి కోపం ఉంది, అహంకారము ఉంది. ఊరికే చిరాకు పడతాడు. అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు. పూర్వజన్మలో ప్రజల ధనాన్ని వృధా కాకుండా సద్వినియోగం చేసేవాడిని. అలాంటి నాకే ఈ కుక్క జన్మ వచ్చింది ఈ జన్మలో. ఇక ఈ కోపిష్టి అయిన సన్యాసి ఆ పదవి కొంతకాలం చేసినా చాలు, అంధకార గర్వంతో అనేక పాపాలు చేస్తాడు, నరకానికి పోతాడు. కాబట్టి తప్పు చేసిన ఒక వ్యక్తిని శిక్షించడానికి అనువైన కారణాలు చట్టబద్ధంగా లేనప్పుడు అతనిని ఏదో ఒక దానిలో అధికారిగా నియమిస్తే వాడి పాపం పండుతుంది అని సమాధానం ఇచ్చింది శునకము. ఇది రామాయణంలో ఉత్తరకాండలో 59-60 సర్గల మధ్య అధిక పాఠంలోని కథ. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లోనే కుక్కలను పెంచుకుంటూ ఉన్నారు. వీధుల్లో కూడా వీధి కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి, లేదా ఇంటి చుట్టుపక్కల్లో పడుకుంటూ ఉంటాయి. ఇలా మనకు రోజు ఏదో ఒక విధంగా కుక్కలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే చాలా మంచిది. మాఘ ఆదివారం రోజు కుక్క కనిపిస్తే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. మాఘ ఆదివారం రోజు ఉదయం 12 గంటల నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను చక్కగా దగ్గరకు పిలవండి. కుదిరితే కుక్క తల మీద చెయ్యి వేసి నిమ్మరండి. అంటే మంచి కుక్క అయితేనే నిమ్మరండి. కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, వాటిని టచ్ చేస్తే కరుస్తాయి.
అటువంటి కుక్కలు వస్తే మాత్రం అస్సలు టచ్ చేయవద్దు. అలా ముందు కుక్కను దగ్గరకు పిలవండి. తర్వాత ఇంటి లోపలకు వెళ్ళి వైట్ రైస్ ఉంటుంది కదా, మీరు వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని తీసుకొని దానిలో మీరు వండుకున్న కూరను కలపండి. తర్వాత ఈ అన్నాన్ని 3 ముద్దలుగా చుట్టండి. ఈ 3 ముద్దల మీద 1 స్పూన్ నూనెను తీసుకొని పోయండి. తర్వాత ఈ 3 అన్నం ముద్దలను చేతిలో పట్టుకుని మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి ఆ డోరుకు దిష్టి తీయండి. 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి దిష్టి తీయండి. అలా దిష్టి తీసిన తర్వాత ఈ అన్నం ముద్దలను తీసుకుని వెళ్ళి కుక్కలకు పెట్టేయండి. అంతే. కుక్క ఆ అన్నం తినే వరకు అక్కడ నిలబడి తర్వాత ఇంటి లోపలికి వచ్చేయండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు బాధలన్నీ పోతాయి. వద్దన్న ధనం వస్తుంది. దిష్టి దోషాలు కూడా పోతాయి. అసలు ఇదంతా చేయలేని వారు జస్ట్ అన్నంలో కూర కలిపేసి కొంచెం నూనె కలిపి కుక్కకు పెట్టినా చాలు. సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాఘ ఆదివారం రోజు పగలైనా రాత్రైనా కుక్క కనిపిస్తే ఈ చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. మాసంలో ఆదివారం రోజు అరుణోదయ కాలంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావుల్లో కానీ చివరకు నీటి పడిగలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళల్లో దీపారాధన, తిలహోమము, తిలదానము, తిల భక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. మాఘాదివారం రోజు నది, చెరువు, బావి అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అలా స్నానం చేసే నీటిలో చిక్కుడు ఆకులను కానీ రేగి ఆకులను కానీ కొన్ని తెల్ల నువ్వులను కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి. ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి. శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే మాఘ ఆదివారం రోజు పాలు, బెల్లము, పొంగలిని తయారు చేసి వేడి వేడి పొంగలిని చిక్కుడు ఆకుల్లో వేసి సూర్యుడికి నివేదన చేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా ఆ పొంగలిని తినాలి. ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇక మాఘ ఆదివారం రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ములక్కాడ, ముల్లంగి కూరలను వండకూడదు, తినకూడదు. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు ములక్కాడను, ముల్లంగిని తినకూడదు. పచ్చడి రూపంలో కూడా తినకూడదు. వీటితో పాటు మాంసం కూడా మాఘ ఆదివారం పూట తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం ఇవేమీ కూడా ఈరోజు తినకూడదు. నిజానికి ఏ ఆదివారం రోజు మాంసాహారం తినకూడదు. కానీ కలి ప్రభావం వలన ప్రజలు ఆదివారం రోజే మాంసం తింటూ ఉన్నారు. కానీ ఆదివారం రోజు మాంసం తినకూడదని, మద్యం జోలికి వెళ్ళకూడదని శాస్త్రాలలో చెప్పారు. కాబట్టి మాఘ ఆదివారం రోజు ముల్లంగి, ములక్కాడ, మాంసాహారం అస్సలు తినకూడదు. వీటితో పాటు రాగి, ఉసిరికాయను కూడా ఆదివారం రోజు తినకూడదు. ఈ రోజు కాదని ఈ కూరలను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్యాల బారిన పడతారు. మనశ్శాంతి ఉండదు. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. కనుక మాఘ ఆదివారం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ మాఘ ఆదివారం రోజు బెల్లాన్ని దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది. ఉప్పును దానంగా ఇవ్వటం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడు. కానీ ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు. కనుక ఈ దానాలు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.